హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నార్త్ కొరియా అనే దేశంలో నివసిస్తున్న మనుషుల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ దేశంలో ఎలాంటి రూల్స్ ఉంటాయి అని తెలుసుకుందాం. నార్త్ కొరియా గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసే ప్రతి ఒక్క విషయం నిజమే. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏ పని చేయాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ చేపించుకోవాలి, ఎవరు ఎంతవరకు చదువుకోవాలి అన్న విషయాలు అన్నీ అక్కడ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్పింది చెయ్యకపోయినా, ఎదురు సమాధానం చెప్పినా వాళ్ళని చంపేస్తారు. ఈ వీడియోలో నేను మీకు చెప్తున్న వివరాలు. షింగ్ డాంగ్ హెక్ అనే వ్యక్తి నార్త్ కొరియా నుంచి పారిపోయి ఒక బుక్ని రాశాడు. ఆ బుక్ పేరు ఎస్కేప్ ఫ్రమ్ క్యాంప్ 14. ఆ బుక్లో అతను రాసిన విషయాల ఆధారంగా నార్త్ కొరియాలో ప్రజలు ఎలా నివసిస్తున్నారో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అడుగుతున్నా అని ఏమీ అనుకోవద్దు. ఈ వీడియోని మా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నార్త్ కొరియా ఈ దేశంలో రూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం కాదులేండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే శిక్ష వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు తరువాత తరాలకి కూడా శిక్ష వేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తండ్రి తప్పు చేస్తే తండ్రితో పాటు కొడుకుని కూడా జైల్లో పెడతారు. ఒకవేళ కొడుకుకి పిల్లలు ఉంటే వాళ్ళని కూడా జైల్లో పెడతారు. ఒకవేళ జైలు నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా, అక్కడ ప్రభుత్వానికి ఎదురు తిరిగినా వెంటనే వాళ్ళని చంపేస్తారు. అంతేకాదు, జైలు నుంచి ఎవరైనా పారిపోవడానికి ప్లాన్ వేసుకున్న విషయం అక్కడ ఉన్న ఖైదీలకి తెలిస్తే వెంటనే అక్కడి అధికారులకి చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే వాళ్ళతో పాటు ఈ వ్యక్తిని కూడా చంపేస్తారు. నార్త్ కొరియాలో నైట్ ఎవరూ చదవకూడదు, టీవీ చూడకూడదు. నైట్ 7 కల్లా ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆపేసి పడుకోవాలి. ఒకవేళ 7 తరువాత ఏ ఇంట్లో అయినా లైట్స్ ఆన్ చేసి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంతేకాదు, నార్త్ కొరియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు హెయిర్ స్టైల్ చేయించుకోవటం కుదరదు. గవర్నమెంట్ కొన్ని హెయిర్ కటింగ్స్ ని ఫిక్స్ చేస్తుంది. ఆడవాళ్ళకి ఒక 15 స్టైల్స్ అండ్ మగవాళ్ళకి ఒక 15 హెయిర్ స్టైల్స్ ఉంటాయి. వాటిల్లోనే హెయిర్ కటింగ్ చేపించుకోవాలి. గవర్నమెంట్ చెప్పిన హెయిర్ స్టైల్స్ కాకుండా వేరే హెయిర్ స్టైల్ చేపిస్తే కటింగ్ చేసిన వారిని, చేపించుకున్న వారిని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. నార్త్ కొరియాలో గవర్నమెంట్ అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తుంది. ఎవరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏ పని చెయ్యాలి, మొత్తం గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఆఖరికి టీవీలో కూడా మన దేశంలో వస్తున్నట్టు అన్ని ఛానల్స్ రావు. అక్కడ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కొన్ని లోకల్ ఛానల్సే ఉంటాయి, అవే టీవీలో వస్తాయి. మొబైల్స్ లో ఇంటర్నెట్ యూజ్ చేసి మనకు నచ్చినవి చూడటం కుదరదు. అక్కడి గవర్నమెంట్ కొన్ని వెబ్సైట్స్ ని ఎలో చేస్తుంది, అవే ఓపెన్ అవుతాయి. ఒకవేళ VPN లాంటి యాప్స్ యూజ్ చేసి వేరే వెబ్సైట్స్ గనక ఓపెన్ చేసి చూస్తే అక్కడ గవర్నమెంట్ కి తెలిసిపోతుంది. అది ఎలా అంటే, ఆ దేశంలో వాడే ప్రతి ఒక్క ఫోన్ ని ట్రాప్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే స్క్రీన్ షాట్ ఒకటి ఆ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. ఆ స్క్రీన్ షాట్ ని చెక్ చేయడానికి ఒక టీం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇల్లీగల్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే వెంటనే ఆ మొబైల్ IP అడ్రస్ ద్వారా వాళ్ళని ట్రాప్ చేసి అరెస్ట్ చేస్తారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. నార్త్ కొరియాలో ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి. హై స్కూల్ కంపల్సరీ పూర్తి చేయాలి, అది అక్కడ రూల్. గవర్నమెంట్ కి సంబంధించిన స్కూల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీయే, ఎటువంటి కాస్ట్ ఛార్జ్ చేయరు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయకపోతే పేరెంట్స్ కి పనిష్మెంట్ ఇస్తారు. హై స్కూల్ స్టడీ పూర్తవగానే ప్రతి ఒక్కరు మిలిటరీలో జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ ఎవరైనా మిలిటరీలో జాయిన్ అవ్వను అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. స్టడీ పూర్తయిన తరువాత ప్రతి ఒక్కరు 10 ఇయర్స్ మిలిటరీలో వర్క్ చేయాల్సిందే. తరువాత మిలిటరీ నుంచి రిటైర్మెంట్ తీసుకొని వేరే జాబ్స్ చేసుకోవాలి. ఇంతటితో అయిపోలేదు, ఆ దేశంలో ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. నార్త్ కొరియాలో హెయిర్ కలర్ గానీ, హెయిర్ డై గానీ వేసుకోవటం నేరం. దాంతో పాటు బ్లూ జీన్స్, రిప్డ్ జీన్స్ అండ్ స్కిన్నీ జీన్స్ ఇంకా బ్రాండెడ్ బట్టలు వేసుకోకూడదు. ఆడవాళ్ళు టైట్ డ్రెస్సెస్ గానీ, షార్ట్ స్కర్ట్స్ ఇంకా సన్ హ్యాట్స్ వేసుకోకూడదు, ఎందుకంటే అవి అన్ని వెస్ట్రన్ కల్చర్ కింద వస్తాయి. నార్త్ కొరియాలో అసలు వెస్ట్రన్ కల్చర్ ని యూజ్ చేయకూడదు. ఆడవాళ్ళు మేకప్ అండ్ లిప్స్టిక్ వాడకూడదు. అసలు అంతమంది జనాల మధ్యలో మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం, ఎలాంటి హెయిర్ స్టైల్ చేపించుకుంటున్నాం అన్న విషయాలు ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నారా? అయితే అది మీ పొరపాటు. ప్రత్యేకంగా ఇవి గమనించడానికి నార్త్ కొరియాలో ఫ్యాషన్ పోలీసులు ఉంటారు. వాళ్ళు సివిల్ డ్రెస్సుల్లో జనాల మధ్యలో నార్మల్ పీపుల్ లాగే తిరుగుతూ ఉంటారు.
ఎవరైనా ఈ రూల్స్ ని పాటించకపోతే అక్కడే వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఎదురు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. నార్త్ కొరియాలో వేరే దేశానికి సంబంధించిన సినిమాలు చూడటం కూడా నేరమే. 2022లో 16 ఏళ్ల కుర్రోడు సౌత్ కొరియా డ్రామా మూవీ చూస్తూ దొరికిపోయాడు. ఆ కుర్రోడికి 12 సంవత్సరాల జైలు శిక్షను వేశారు. అదే సంవత్సరంలో ఇంకో వ్యక్తి సౌత్ కొరియా మూవీస్ అండ్ సాంగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అని తెలిసింది. అక్కడి పోలీసులు అతన్ని షూట్ చేసి చంపేశారు. నార్త్ కొరియాలో వేరే దేశం ఒక మూవీస్ ని చూడాలి అంటే ఎవరికీ తెలియకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు. అక్కడ మూవీని కొనుక్కొని ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆపేసి సౌండ్ చాలా తక్కువ పెట్టుకొని చూస్తారు. ఎందుకంటే ఒకవేళ ఇంటి పక్కన వాళ్ళకి తెలిసి కంప్లైంట్ ఇస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరినీ అరెస్ట్ చేస్తారు. ఇంకా నార్త్ కొరియా ఒక ఇంటర్నెట్ గురించి తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే దేశంలో ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే స్పెషల్ గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అది కూడా రోజుకి 1 గంట మాత్రమే ఇంటర్నెట్ ని యూజ్ చేయాలి. నెట్ యూజ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న మనిషి గమనిస్తూ ఉంటాడు. ఎవ్రీ 5 minutes కి ఆ సిస్టమ్ ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ ఆ మనిషి వేస్తేనే సిస్టమ్ వర్క్ అవుతుంది. నార్త్ కొరియాలో ఎటువంటి సోషల్ యాప్స్ గానీ వెబ్సైట్లు గానీ ఏమీ ఉండవు. ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటివేమీ ఆ దేశంలో ఉండవు. నార్త్ కొరియాలో ఉన్న ఏ మొబైల్ నుంచి ఇంటర్నేషనల్ కాల్స్ చేయడం కుదరదు. నార్త్ కొరియాలో అసలు రిలీజియనే ఉండదు. ఒకవేళ ప్రభుత్వానికి తెలియకుండా ఏ దేవుణ్ణైనా పూజిస్తే వాళ్ళని ఘోరంగా శిక్షించి చంపేస్తారు. 2003లో రే హ్యోన్ ఓక్ అనే మహిళ బైబుల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని తెలిసి ఆమెని చంపేశారు. ఆమె భర్తని 3 పిల్లల్ని జైల్లో పెట్టారు. నార్త్ కొరియాలో నివసించే వాళ్ళు కేవలం 2 మాత్రమే దేవుళ్లాగా చూడాలి. వాళ్ళు నార్త్ కొరియాకి ఫస్ట్ సుప్రీం లీడర్ కిమ్ ఇల్ సుంగ్ అండ్ సెకండ్ సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్. వీళ్ళ 2నే దేవుళ్లాగా పూజించాలి. ఆ దేశంలో ఎక్కడ చూసినా ఆఫీస్లో, ఇంట్లో, స్కూల్లో, ట్రైన్స్ లో, పబ్లిక్ ప్లేసుల్లో ఎటు చూసినా వీళ్ళ ఫొటోసే ఉంటాయి. అంతేకాదు పోలీసులు సీక్రెట్ గా ఇంట్లోకి వచ్చి వీళ్ళ ఫొటోస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ వీళ్ళ ఫొటోస్ లేకపోతే వాళ్ళని శిక్షిస్తారు. 2020లో ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవటంతో తల్లి తన 2 పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చేసింది. ఆ మంటల్లో ఇంటితో పాటు వాళ్ళ ఫొటోస్ కూడా కాలిపోయినాయి. కిమ్ ఇల్ సంగ్ అండ్ కిమ్ జాన్ ఉన్ వీళ్ళ ఫొటోస్ ఆ మంటల్లో నుంచి బయటికి తీసుకొని రాలేదు అని, తల్లి పిల్లల్ని ఒక హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదు. కనీసం రిలేటివ్స్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. పక్క దేశాల సినిమాలు చూస్తే 12 సంవత్సరాల జైలు శిక్ష. ఇష్టమైన హెయిర్ కటింగ్ చేపించకూడదు, నచ్చిన డ్రెస్ వేసుకోకూడదు, ఆఖరికి మనస్ఫూర్తిగా ఒక దేవుడికి దండం పెట్టుకోకూడదు, నచ్చిన చదువు చదవటం కుదరదు, నచ్చిన జాబ్ చేయటం కుదరదు. అక్కడి గవర్నమెంట్ ఏది చెప్తే అదే చెయ్యాలి. ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే జైల్లో పడేస్తారు. వీటి ఆధారంగా నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది నార్త్ కొరియాలో బతకటం ఎంత కష్టమో. నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలందరినీ తన గుప్పెటిలో పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్, ఇన్ని రూల్స్ ఉన్న నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఆ దేశం యొక్క ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ దేశంలో గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి శాలరీస్ ఎంత ఉంటాయి, ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. వీటి గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు చూసిన ఈ వీడియోలో ఉన్న నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకోవాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. లాస్ట్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.